హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి స్వీట్లు అయితే వచ్చాయండి మాకు. ఈ స్వీట్లు అయితే ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? మరి అయితే పక్కన అయితే బొంబాయి వాళ్ళైతే ఉన్నారండి, వాళ్ళైతే తెచ్చిచ్చారనమాట. మన ఇండియా స్వీట్లు వాళ్ళు ఎప్పుడు తెచ్చిచ్చినా మన ఇండియా స్వీట్లు, మన ఇండియా ఫుడ్ అయితే తెచ్చిస్తూ ఉంటారు. మా మేడం వాళ్ళకైతే వీళ్ళైతే ఇవి తినరు, మీ ఇండియాటి కదా మీరే తీసుకొని తినండి అయితే ఇచ్చేస్తుందన్నమాట. చాలా రకాలు ఉన్నాయి దీంట్లో, స్వీట్ అయితే చాలా బాగున్నాయి. మరి సభ్యం ఉడియాలండి, ఇదిన తెచ్చిచ్చారనమాట. మేడం అయితే ఇదిన తీసుకొచ్చి ఇచ్చింది. మీ ఇండియాటి చీరకల్లో చూసి మీ ఇండియాటి ఇవి మీరే తీసుకోండి అని అయితే ఇచ్చేసారనమాట. ఈ అప్పలాలేనండి, ఈ సభ్యం అప్పలాలు ఇవి అయ్యాను, చాలా బాగుంటాయి ఇవి. మరి మా మేడం అయితే మాకైతే ఇచ్చేసింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే లోపలైతే పని అయిపోయిందండి, ఇంకా వంట అయితే చేయాలి. పొద్దున్నే టిఫిన్లు పెట్టాను, సామాన్లు కడిగాను, ఇల్లంతా క్లీన్ చేశాను. మనమైతే ఇంకా టిఫిన్ తిని వంట అయితే చేయాలన్నమాట. మన టిఫిన్ వచ్చి బ్రెడ్ టీ అండి. ఇంకా పని అయితే ఎక్కువ ఉందన్నమాట, వంట చేయాలి కాబట్టి మరి ఇదైతే తింటున్నాను. ఈ రొట్టెలు కబూసులు తప్ప అయితే ఏం పొద్దున్నే టిఫిన్ ఉండదు. మనం ఎప్పుడన్నా నాకు టైం ఉన్నప్పుడైతే ఎప్పుడన్నా ఏమన్నా చేసుకుంటాను, లేకుంటే లేదండి, ఇదే తింటాను. సరే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, నాకైతే సపోర్ట్ అయితే ఇవన్నీ ఫ్రెండ్స్. గట్టిగా వాయిస్ మాట్లాడేదాన్ని కూడా మేడం వాళ్ళు అయితే లోపల ఉన్నారు, వినపడుతుందని స్లోగా అయితే మాట్లాడుతున్నాను. సరేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే కోస్తున్నాను. కోటలకి మచ్చిపూస అయితే వండుతున్నానండి ఈరోజు. ఒకరికేమో మచ్చిపూస, ఒకరికేమో వైట్ రైస్, ఒకరికేమో కూరగాయల కూర, ఒకరికేమో డొక్కూస్, మాకేమో సపరేట్. మరి ఇన్ని రకాల వంటలు అయితే వండాలి, లోపల పని అయితే చేయాలి. లోపల క్లీనింగ్ మొత్తం అంత పని నేనే చేయాలన్నమాట. ఈ ఇంట్లో క్లీనింగ్కి అయితే మనసు అయితే లేదు, వంట పని నేనే, క్లీనింగ్ పని నేనే, మరి అన్ని పనులు నేనే చేయాలి. ఇప్పుడే వచ్చాను లోపలికి, వంట రూమ్లోకి అయితే. కోట్ల కూరలు అయితే ఇలా ఉంటాయి. నాకైతే మధ్యాహ్నం భోజనానికైతే ఇలా అయితే ప్లేట్లో పెట్టాను అన్నమాట. ఆకులు, ఇది వచ్చి కీరకాయ, నిమ్మకాయ, కాయలు, పెరుగు, ఈ 2 కలర్ పెరుగులు, ఒకటి బావాకి, ఒకటి మేడంకి, ఇది మజ్జిగ, వాటర్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మధ్యాహ్నం భోజనం అయితే ఇలా అన్నమాట. ఇదైతే చికెన్ ముక్క, రైస్, వంకాయ పచ్చడి కనపడుతుందా, వంకాయ పచ్చడి. మరి మధ్యాహ్నం భోజనం అయితే ఇదైతే మనకు ఈరోజు దొరికిందనమాట. ఇది కోయిటల్ రైసే. ఈరోజు అయితే మాకైతే వంట రైస్ అయితే పక్కన చేయలేదు, కోయిటల్ అన్నమే అయితే తింటున్నాను. మాకైతే పచ్చడి అయితే చేశానండి, వంకాయ పచ్చడి చాలా బాగుంది అన్నంలోకి. ఫ్రెండ్స్, నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి 1 గంట వరకు అని అయితే చేయాల్సిందేను. ఇప్పుడైతే 11 అయితే అందే. మరి వంట అయితే చేస్తున్నాను, మక్కరోని గుడ్డలు తమ్ముతున్నాను, ఒక వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కోవిడ్లో మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయి. ఓయమ్మ వాళ్ళకేమీ ఏసీలో ఉన్నారంటారు, మా ఏసీలో కష్టాలు అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. నిద్ర లేచినప్పటి నుంచి పొద్దున్న 6కి లేచి నైట్ 1 గంట అవుతుంది అనమాట రూమ్కి పోయాక. మరి టయానికి అయితే తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఏముండదు. మరి మేము ఇంత కష్టపడితేనే మరి మా కోవిడ్లో డబ్బులు అయితే చేతికి వస్తాయన్నమాట. మన ఇంటి దగ్గర అయితే టయానికి టైం అయితే పని ఉంటుంది. ఇన్ని గంటలకు పనికి పోతాం, అన్ని గంటలకు పనికి అయితే దిగేస్తామన్నమాట. ఈ కోవిడ్లో అయితే అలా లేదండి, అస్సలు టైం ఉండదు, నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు. ఇప్పుడైతే 11 అయితే అది ఇంకా ఏం తినలేదు, వండుతున్నాను ఇప్పుడు మక్కరోని అయితే. ఇలా ఉంది ఫ్రెండ్స్. మా వాళ్ళకి కోవిడ్లో ఉన్నారు, కోవిడ్ డబ్బులు వస్తుందంటారు. మా కష్టాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. కోవిడ్కి వచ్చి ఇక్కడ బయట దేశం కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ కష్టం ఎలాంటిది ఉండేది, ఎంత కష్టమైంది. మరి ఏం చేద్దాం, మన పరిస్థితులు బాగలేక
మధ్యతరగతి జీవితాలు ఇలానే ఉంటాయి ప్రతి ఒక్కరికి, నేనే కాదు, నేను తెలుసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మకరోని అయితే చేస్తున్నాను. చూడండి, ఇదైతే మటన్ అండి, ఇది మాంసం అన్నమాట. మాంసం అయితే ఇది మాకు అదే మిక్సీలో అయితే కండలు ఉంటాయి, కండ తీసి మిక్సీలో అయితే ఇలా మెత్తగా అయితే కొట్టి పెట్టానండి గీసులలో వేసి. ఇప్పుడైతే ఇది వేసి మకరోని అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇదైతే మన ఇంటి దగ్గర అయితే అది నూడిల్స్ అంటారు, ఇక్కడైతే ఇది మకరోని అంటారండి. మాంసం వేసి చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇలా అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే నైట్ అండి, ఇది నైట్ భోజనం అన్నమాట. ఎక్కువ ఇయ్యనండి, మాంసం లేనిది అస్సలు ఈ కువైట్ వాళ్ళు, అరబ్బీ వాళ్ళు అయితే మాంసం లేనిది ప్రతి ఒక్క వంటకు మాంసం వేసి చేయాలన్నమాట. ఇదైతే మాంసం అయితే ఇలా వేసి చేశానండి. మాంసంలో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు మరి అవన్నీ వేసి బాగా వేపుకున్నాను అన్నమాట. జీలకర్ర మరి మసాలా పొళ్ళు వేసి కొద్దిగా అయితే హేళ్ళ పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి అలా వేసి దాన్ని అయితే బాగా వేపుకున్న తర్వాత ఈ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, నీళ్ళు వంచేసి మరి వీటిలో అయితే కలిపేసానండి. ఎలా ఉంది, బాగుందా?